ఇల్లాలు పిల్లలు సీరియల్లో భద్రావతి ఫ్యామిలీని సీరియల్ నుంచి సైడ్ చేశారు. భద్రావతి, సేనాపతి, రేవతి, శారదాంబ, విశ్వ వీళ్లంతా సీరియల్లో కనిపించడం మానేశారు. రీసెంట్గా విశ్వక్ అయితే ఓ ఎపిసోడ్లో కనిపించాడు. ధీరజ్ ఫుడ్ డెలివరీ చేస్తున్నాడని తెలుసుకున్న విశ్వక్ తన మిత్రుల సాయంతో అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ప్రేమ ఎంట్రీ ఇచ్చి విజయశాంతిలా ఫైట్ చేసేస్తుంది. ఆ ఎపిసోడ్లోనే కనిపించాడు విశ్వక్. ఆ తరువాత మళ్లీ కనిపించడం మానేశాడు. అయితే ఈ ఫ్యామిలీ మొత్తానికి లేపేయడానికి ప్రధాన కారణం ఏంటంటే శ్రీవల్లి ఈ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి లేడీ విలన్ చోటుని భర్తీ చేసేసింది. దాంతో భద్రావతి పనిలేకుండా పోయింది. శ్రీవల్లి రానంతవరకు కథ ముందుకు నడిపించాలి కాబట్టి భద్రావతి పన్నాగాలతో రామరాజుని ఇబ్బంది పెట్టించారు. కానీ ఇప్పుడు శ్రీవల్లి, ఆమె తల్లి భాగ్యం మెయిన్ విలన్స్ అయిపోయారు. కాబట్టి భద్రావతి ఫ్యామిలీని పక్కన పెట్టేశారు. కేవలం ఇదొక్కటే కారణం కాదు, ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయి. భద్రావతి కుటుంబానిది ధనవంతులైన ఫ్యామిలీ సెటప్. ఆ ఇల్లు, వాళ్ల దర్జా అంతా బాగా ఖర్చుతో కూడుకున్నది. ఆ పెద్ద బంగ్లా సెటప్లో షూటింగ్ చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదే. రామరాజు ఇల్లు సెటప్ సింపుల్గానే ఉంటుంది కానీ భద్రావతి ఇల్లు చాలా క్యాస్ట్లీ. ఇక ఫ్యామిలీని ఓ 2-3 నెలలు షూటింగ్కి దూరం చేస్తే ఆ షెడ్యూల్ రెమ్యూనరేషన్ అంతా మిగిలినట్టే. కాబట్టి ఫ్యామిలీని మొత్తం సీరియల్ నుంచి తప్పించేశారు. అయితే కథలో ఈ పాత్రలు కీలకమే కాకుండా అలవాటైన పాత్రలు కాబట్టి భద్రావతి, సేనాపతి, రేవతి, విశ్వక్, శారదాంబలు మళ్లీ ఎంట్రీ ఇచ్చినా ఇస్తారు.